గ్రామంలో జరిగిన కథ. అదృశ్యమైన గంట మైనస్ ఒక ఆసక్తికరమైన కథ. చాలా కాలం క్రితం ఒక ఊరి చివర ఒక పాత దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలో ఒక భారీ బంగారు గంట ఉండేది. ఆ గంట శబ్దం ఎంత మధురంగా ఉండేదంటే అది మోగినప్పుడు ఊరంతా ఒక రకమైన ప్రశాంతత నిండేది. ఒకరోజు ఉదయం పూజారి వచ్చి చూసేసరికి ఆ బంగారు గంట కనిపించలేదు. ఎవరో దాన్ని దొంగిలించారు. ఊరంతా గందరగోళం మొదలైంది. ఊరి పెద్ద ఒక తెలివైన వ్యక్తిని, తెలాలి రామలింగడు వంటి తెలివైన వ్యక్తి అని ఊహించుకోండి, పిలిపించి దొంగను పట్టుకోమని కోరాడు. ఆ తెలివైన వ్యక్తి మరుసటి రోజు ఊరి ప్రజలందర్నీ ఒక చోట చేర్చాడు. అతను ఒక గదిలో ఒక గాడిదను కట్టేశాడు. అతను ప్రజలతో ఇలా అన్నాడు: ఈ గాడిదకు ఒక రహస్య శక్తి ఉంది. ఇది దొంగను గుర్తుపడుతుంది. మీరందరూ ఒక్కొక్కరుగా చీకటిగా ఉన్న ఆ గదిలోకి వెళ్ళి ఆ గాడిద తోకను పట్టుకుని రావాలి. మీరు నిర్దోషులైతే గాడిద ఓర్పుగా ఉంటుంది, కానీ దొంగ తోకను తాకగానే గాడిద గట్టిగా అరుస్తుంది. అందరూ భయపడుతూనే ఒక్కొక్కరుగా గదిలోకి వెళ్ళి బయటకు వచ్చారు. కానీ విచిత్రంగా గాడిద ఒక్కసారి కూడా అరవలేదు. ఊరి ప్రజలు నవ్వారు. నీ ప్రయోగం విఫలమైంది, గాడిద అరవలేదు కదా అన్నారు. అప్పుడు ఆ తెలివైన వ్యక్తి నవ్వి, అందరూ మీ చేతులు చూపించండి అన్నాడు. అందరి అరచేతులు నల్లగా ఉన్నాయి, కానీ ఒక్క వ్యక్తి చేయి మాత్రం శుభ్రంగా ఉంది. అసలు రహస్యం ఏంటంటే అతను ముందుగానే గాడిద తోకకు నల్లటి బొగ్గు పొడిని పూశాడు. నిజాయితీ గలవారు భయం లేకుండా తోకను పట్టుకున్నారు, కాబట్టి వారి చేతులు నల్లబడ్డాయి. కానీ దొంగ తాను తోకను పట్టుకుంటే గాడిద ఎక్కడ అరుస్తుందో అన్న భయంతో లోపలికి వెళ్లి తోకను తాకకుండానే బయటకు వచ్చాడు. అలా ఆ దొంగ దొరికిపోయాడు. ఈ కథలోని నీతి: తప్పు చేసిన వాడికి మనసులో ఎప్పుడూ భయం ఉంటుంది. ఆ భయమే వాడు దొరికిపోయేలా చేస్తుంది. మీకు ఈ కథ నచ్చింది?